అనకాపల్లిలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందిన గ్రామ దేవత ఆలయం. ఈ అమ్మవారు స్థానికంగా ప్రజల ఆరాధ్య దేవతగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. నూకాలమ్మ అమ్మవారు శక్తి స్వరూపిణిగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత అనకాపల్లిలో నూకాలమ్మ జాతర చాలా ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తారు. ప్రత్యేక పూజలు, హోమాలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అమ్మవారిని కోరుకున్న కోరికలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. గ్రామదేవతగా గ్రామాన్ని కాపాడుతుందని విశ్వాసం. సింపుల్గా చెప్పాలంటే నూకాలమ్మ అమ్మవారు అనకాపల్లి ప్రజల ఆత్మీయత, భక్తి, సంస్కృతికి ప్రతీకలా ఉంటారు. అనకాపల్లిలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి గుడి దగ్గర కోడి కొయ్యడం అనే ఆచారం గురించి మాట్లాడితే అది పాతకాలం నుంచి వస్తున్న గ్రామీణ సంప్రదాయంలో ఒకటి. ఇది అమ్మవారికి కోడిని బలిగా సమర్పించడం, భక్తులు తమ కోరికలు నెరవేరాలని లేదా నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా ఈ బలిని ఇస్తారు. గ్రామదేవత అయిన అమ్మవారు గ్రామాన్ని కాపాడుతారని నమ్మకం. వ్యాధులు, కష్టాలు దూరం కావాలని ప్రార్థన, కోరిక నెరవేరితే మొక్కు తీర్చడంగా చేస్తారు. ముఖ్యంగా నూకాలమ్మ జాతర సమయంలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. సో మేము సండే వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈవినింగ్ రిటర్న్ అయిపోయాం. సో దట్స్ ఆల్ ఈరోజు వ్లాగ్. బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.